వెల్కమ్. ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ వీళ్ళు ఈ ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ వాళ్ళు తమిళనాడు, వెస్ట్ బెంగాలు, అస్సాము, కేరళ ఈ 5 రాష్ట్రాల్లో ఎవరు గెలవచ్చు అనేటువంటి ఒక ప్రీ సర్వే ఇచ్చారు. ఆ ప్రీ పోల్ సర్వే ఏంటి అనేది ఇక్కడ ఒక పీడిఎఫ్ దొరికింది నాకు. దాన్ని బట్టి మనం చూద్దాం ఎవరు ఏం గెలవబోతున్నారు అనేది. ఫస్ట్ తమిళనాడు చూద్దాం. వీళ్ళు తమిళనాడులో స్టార్టింగ్ ఫస్ట్ ఇనిషియల్గా తమిళనాడులో 27 మార్చి 2026న వీళ్ళు ఇది చేశారట, సర్వే చేసి అంటే రిలీజ్ చేశారనమాట సర్వేని. వీళ్ళు గతంలో చేసినటువంటి కొన్ని సర్వేలు చూస్తే 2021లో వీళ్ళు సర్వే చేశారట. ఈ 2021 అసెంబ్లీలో 2016 అసెంబ్లీ ఎన్నికలప్పుడు తమిళనాడులో వీళ్ళు డిఎంకే వాళ్ళకి 85 నుంచి 91 వస్తాయని చెబితే 89 వచ్చాయంట. అంటే వాళ్ళు 85 నుంచి 91 వస్తాయండి, 89 డిఎంకే వచ్చినాయి. 130 నుంచి 136 వచ్చి ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసిద్దని చెప్తే 136 వచ్చినాయట వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి 7 నుంచి 9 వస్తాయట, 8 వచ్చినాయట. మిగతా వాళ్ళకి 1 నుంచి 2 అంటే 1 వచ్చినాయని పక్కాగా సర్వే, మా సర్వే కరెక్ట్ అయిందని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు ఎస్ఏఎస్ గ్రూప్ వాళ్ళు 2016లో. అదేవిధంగా 2021లో డిఎంకే వాళ్ళకి 146 నుంచి 151 వస్తాయి. అంటే 159 సీట్లు వచ్చింది డిఎంకే వాళ్ళకి 2021లో. ఏఐడిఎంకే వాళ్ళకి 72 నుంచి 76 వస్తాయంటే 75 వచ్చినాయి. సో ఇక్కడ కూడా సర్వే కరెక్ట్ అయింది 2021లో మేము చేసింది అనేది వీళ్ళ యొక్క అభిప్రాయం. ఓకే, మనం ఇక లోపలికి వెళ్ళి చూస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు గెలవచ్చు అనేది చాలా ఇచ్చారు. మనం జస్ట్ సీట్ల వరకే చూద్దాం. ఓకే, అంటే ఈ చాలా ఎనాలిసిస్ చేశారు. స్టాలిన్కి 43% వచ్చిందంట, ఈపీఎస్కి 36%, విజయ్కి 16% మాత్రమే చూపించాడు ఇతను. విజయ్కి సంబంధించి ఏ పార్టీకి అంటే డిఎంకేకి 48% ఓట్ షేర్ వస్తే ఏఐడిఎంకే ప్లస్ ఎలియన్స్కి 35% ఓట్ షేర్ చూపిస్తున్నాడు ఇతను. అంటే డిఎంకేకి క్లియర్ ఎడ్జ్ ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు అల్టిమేట్గా సీట్లు చూద్దాం. ఇవన్నీ చూడకుండా ఏదేదో చాలా చేశారు వీళ్ళు. ఇక్కడ ఈ సీట్లు చూద్దాం. డైరెక్ట్గా సీట్లు చూస్తే ఇక్కడ ఇచ్చాడు అనమాట. ఇక్కడ మనం ఈ సీట్లు చూస్తే ఇది చూడండి, నార్దరన్ రీజియన్, తమిళనాడులో నార్దరన్ రీజియన్లో డిఎంకేకి 34 నుంచి 36 వస్తాయట. కొంగునాడు రీజియన్లో 26 నుంచి 25 వస్తాయట. డెల్టా రీజియన్లో 35 నుంచి 30 వస్తాయట. సదరన్ రీజియన్లో 24 నుంచి 26 వస్తాయట. మొత్తం కలిపి 119 నుంచి 128 డిఎంకేకి రావచ్చు. ఏఐడిఎంకే వాళ్ళకి 33 నుంచి 35, 40, 43, కొంగన్ రీజియన్, డెల్టా రీజియన్ 10, 13, సదరన్ రీజియన్ 25, మొత్తం 108 నుంచి 117 రావచ్చు అని. టీవీకే వాళ్ళకి 5 నుంచి 9 సీట్లు మాత్రమే గెలుస్తారని ఇతని ప్రిడిక్షన్ ఇది. ఓకే, అంటే డిఎంకే వాళ్ళకి 119 నుంచి 128, ఏఐడిఎంకే ప్లస్ బీజేపీ ఎలియన్స్కి 108 నుంచి 117. అంటే అర్థం క్లోజ్ ఫైట్, చాలా టైట్ ఫైట్ చూపించాడు. బట్ డిఎంకేకి ఎడ్జ్ చూపిస్తున్నాడు ఇతను. ఓకే, ఇది తమిళనాడుకి సంబంధించి. మనం వేరే స్టేట్ చూద్దాం. మనం ఈ తమిళనాడు స్కిప్ చేసేద్దాం, డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ చూద్దాం. ఇది వెస్ట్ బెంగాల్లో ఎవరు గెలుస్తారనేది ఇతను చెప్తున్నాడు. ఇతని ఎలియన్స్ ప్రకారం, ఇతని యొక్క అనాలిసిస్ ప్రకారం 2021లో వెస్ట్ బెంగాల్లో 85 నుంచి 92 బీజేపీ వాళ్ళకి వస్తాయన్నాడట. 77 వచ్చాయట. టీఎంసీకి 73 నుంచి 181 ఇస్తానట. 215 గెలిచారట వాళ్ళు. సో లెఫ్ట్ వాళ్ళకి 30 దాకా వస్తాయంటే 1 సీటే వచ్చిందంట. సో వీళ్ళకి లెఫ్ట్ 29 నుంచి 32 అనేటువంటిది అంటే ఇతని సర్వే ఫెయిల్ అయిందనమాట. 1 వచ్చింది, 30 వస్తాయంటే. బట్ అవన్నీ మమతా బెనర్జీ ఖాతాలోకి వెళ్ళి 230 గెలిచింది మమతా బెనర్జీ. సో అది లెఫ్ట్ కాంగ్రెస్ సంబంధించి. బట్ ఇప్పుడు సర్వే ఏం చెప్తున్నాడు ఇతను, ఇప్పుడు సర్వే చూద్దాం ఏం చెప్తున్నాడు అనేది.
ఇది ఇక్కడ ఇప్పుడు సర్వే ఏం చెప్తానంటే టీఎంసీ వాళ్ళకి 45.5% ఓట్లు వస్తాయి, బీజేపీకి 40.5% వస్తాయని చెప్పాడట ఇతను. సో ఇంకా కాంగ్రెస్ సిపిఎం వాళ్ళందరూ కలిసి మిగతా ఏదో 5 to 10% వస్తాయనేది వాళ్ళ ఉద్దేశం. బట్ సీట్లు చూద్దాం. సీట్లు చూస్తే టీఎంసీకి 30 నుంచి 32 నార్త్ బెంగాల్లో, 35 నుంచి 40 సెంట్రల్ బెంగాల్లో, గ్రేటర్ కోల్కతాలో 78 నుంచి 82, ఇక మిగతాది మెదినాపూరు ఇది జుంజల్ మహాలా, ఏం మహాల్ ఇది, జుంజల్ మహాల్, ఈ ఏరియాలో 35 నుంచి 44, మొత్తం 178 నుంచి 198 గెలవచ్చు. బీజేపీ వాళ్ళకి 100 నుంచి 111. తమిళనాడు అయినా సరే క్లోజ్ ఫైట్ చూపించారు, కానీ తమిళనాడు క్లోజ్ ఫైట్ చూపించారు, కానీ ఇది వెస్ట్ బెంగాల్ క్లియర్గా మమతా బెనర్జీకి ఎడ్జ్ చూపించాడు ఇతను. మొత్తం ఆల్మోస్ట్ 70 సీట్లు తేడా ఉన్నాయి మమతా బెనర్జీకి బీజేపీకి. అంటే తమిళనాడులో మళ్ళీ వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మమతా బెనర్జీ గెలవబోతుంది అనేది ఇతని యొక్క ఇది. ఓకే, నెక్స్ట్ అస్సాం చూద్దాం. ఇది అస్సాంలో ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న 5 ఎన్నికల్లో అస్సాము ప్లస్ పాండిచ్చేరిలో బీజేపీ గవర్నమెంట్ నడుస్తుంది. మిగతా 3 పెద్ద రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ 3 నాన్ బీజేపీ పార్టీలు రన్ చేస్తున్నటువంటి స్టేట్స్ అవన్నీ. ఇప్పుడు అస్సాం చూద్దాం. ఇది ఎలా సిట్టింగ్ బీజేపీ స్టేట్. ఇది ఇతను ఏం చెప్తాడు, అస్సాములో ఎన్డీఏ ప్లస్ ఇంకా బీజేపీ ప్లస్ 45% ఓట్ షేర్ చూపిస్తున్నాడు, ఐఎన్సీ ప్లస్ 40% ఓట్ షేర్ చూపిస్తున్నాడు ఇతను. సో ఎన్డీఏకి ఎడ్జ్ చూపించాడు అస్సాంలో. ఎన్ని సీట్లు వస్తాయని చెప్తున్నాడు. అది మొత్తం 126 సీట్లకి 76 నుంచి 81 వరకు బీజేపీ ప్లస్ అంటే ఎన్డీఏ ప్లస్ వాళ్ళు గెలుస్తారు. ఐఎన్సీ కాంగ్రెస్ వాళ్ళకి 45 నుంచి 50 మాత్రమే వస్తాయని చూపిస్తున్నాడు. అంటే 76 నుంచి 81 ఎన్డీఏ అయితే ఐఎన్సీకి 45 నుంచి 50, అంటే క్లియర్గా ఎడ్జ్ ఎన్డీఏ ప్లస్ 20-30 సీట్ల తేడాతో ఎన్డీఏ గెలిచిద్దని చెప్తున్నాడు ఇతను. ఓకే, సో ఇది ఇతని ప్రకారం. కేరళ చూద్దాం. ఇది కేరళలో ఏం చెప్పిస్తున్నాడు ఇతను. సరే, ఇంక ఇది 2016లో 90 నుంచి 91 వస్తాయి అని చెప్పాడట. 91 వచ్చాయట ఎల్డీఎఫ్కి. యూడిఎఫ్కి 48 వస్తాయని చెప్పాడట. 47 వచ్చినాయట. సో నా సర్వే కరెక్ట్ అని ఇచ్చుకున్నాడు ఇతను. 21లో ఎల్డీఎఫ్కి 74 నుంచి 81 వస్తాయన్నట్ట. 99 వచ్చినాయట. యూడిఎఫ్కి 50 వస్తాయన్నట్ట. 41 వచ్చాయట. సో ఇది కేరళలో వీళ్ళు చేసినటువంటి సర్వే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, కేరళలో ఎన్ని వస్తాయని చెప్తున్నాడు అని చూద్దాం. ప్రజెంటే ఎక్కడిచ్చాడు, ఇది ఇక్కడ ఇచ్చాడు. యూడిఎఫ్ వాళ్ళకి ఎల్డిఎఫ్ ప్లస్ 39% ఓట్ షేరు, యూడిఎఫ్ ప్లస్ 38%. చూడండి, ఇక్కడ ఓట్ షేరు ఎల్డిఎఫ్ వాళ్ళకే ఇచ్చాడనమాట. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, సిట్టింగ్ కమ్యూనిస్ట్ పార్టీలకి ఓట్ షేర్ ఇచ్చాడు. 1% ఎక్స్ట్రా. కాంగ్రెస్ ఎలియన్స్ ఈ యూడిఎఫ్ ప్లస్కి 1% ఎక్స్ట్రా అనమాట. అయినప్పటికీ సీట్లు మాత్రం ఇతని ప్రకారం యూడిఎఫ్కి సీట్లు ఎక్కువ వస్తాయని చెప్పి చెప్తున్నాడు ఇతను. సీట్లు కూడా అంతే ఇచ్చాడు. ఓకే, ఎల్డిఎఫ్ వాళ్ళకే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, మళ్ళీ 3వసారి కమ్యూనిస్టులు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని ఇతను చెప్తున్నాడు. ఎల్డిఎఫ్ ప్లస్ 26, 27, 29, 29 యూడిఎఫ్ గవర్నమెంట్ ఆర్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్. ఈ రెండింటి చూస్తే అంటే ఇతని యొక్క సర్వే ప్రకారం క్లియర్గా ఈ 5 రాష్ట్రాలు కనుక మన పాండిచ్చేరి ఎందుకు ఇవ్వలేదు, పాండిచ్చేరి లేదు, మొత్తం 5 రాష్ట్రాల్లో జరుగుతుంటే పాండిచ్చేరి ఇతను చేసిన సర్వేలో లేదు. 4 రాష్ట్రాల సర్వే మాత్రం ఇచ్చాడు. ఒకటి తమిళనాడు చూస్తే క్లోజ్ ఫైట్ బట్ డిఎంకే ఎడ్జ్. కేరళ క్లోజ్ ఫైట్ బట్ కమ్యూనిస్ట్ పార్టీ ఎడ్జ్, నాన్ కాంగ్రెస్ పార్టీ. వెస్ట్ బెంగాల్ నో క్లోజ్, స్ట్రైట్ ఫార్వర్డ్ మమతా బెనర్జీ ఫుల్ ఎడ్జ్, 70 భారీగా మెజారిటీ గెలవబోతుంది మమతా బెనర్జీ అని ఇతని యొక్క అంచనా ప్రకారం. అస్సాంలో బీజేపీ గెలవబోతుంది అనేది అంచనా ప్రకారం. సో ఇది ఇతని యొక్క సర్వే.
చూద్దాం. ఇవన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు అతను 16-21లో మేము కరెక్ట్గా చెప్పాము అని లెక్కలతో సహా చెప్పాడు కాబట్టి ఏం జరిగిద్ది అనేది ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.